హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ నెల 26వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం రోజున ఈ ఒక్క రాశి వారు మాత్రం బయటికి రావద్దు. వాళ్ళకి చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఆ రాశుల వారు ఎవరో వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ చంద్రగ్రహణం ఎంతో శక్తివంతమైనది. ఈ చంద్రగ్రహణం రోజున పొరపాటున కూడాను ఈ ఒక్క రాశి వారు అస్సలు బయటికి రానేకూడదు. వస్తే గనుక చాలా ప్రమాదం అనేది జరుగుతుంది. ఇందులో ఈ చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ చంద్రగ్రహణం కారణంగా ఏ ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో, ఏ ఏ రాశుల వారు తగు జాగ్రత్తలు తీసుకుని ఏ దైవాన్ని మీరు స్మరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ నెల 26వ తేదీన ఏర్పడబోయే ఈ చంద్రగ్రహణం నుంచి అదృష్టవంతులు కాబోతున్న ఈ 6 రాశుల వారు ఎవరో, అలాగే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, వీరికి ఆర్థికంగా సుఖవంతమైన జీవితం కలుగుతుంది. అలాగే వీరు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. కాకపోతే వీరి ప్రయత్నం బలంగా చేయాలి. మిత్రుల వలన వీరికి విజయం లభిస్తుంది, శాంతి చేకూరుతుంది. కానీ వీరికి ఆత్మబలం అవసరం. వృత్తి నైపుణ్యంలో ప్రశంసలు పొందుతారు. సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది. వీరికి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది. వీరికి శివారాధన వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే ధనస్సు రాశి, వీరికి ఆర్థికంగా అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఏకాగ్రత చిత్తంతో విజయం సాధిస్తారు. కానీ వీరు ఒత్తిడిని జయించాలి. సమయం సిద్ధించే క్రమంలో అవరోధాలు ఇబ్బంది పెడతాయి. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రమాదం అనేది ఉండదు. ఏ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆత్మీయుల ద్వారా శాంతి కలుగుతుంది. అన్ని విషయాల్లో కూడాను పట్టు విడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు తీరడంతో ఊరట అనేది లభిస్తుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాలు లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆరోగ్యం విషయంలో గనుక అప్రమత్తంగా ఉండకపోతే నష్టం వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన అవరోధాలు, ఆటుపోట్లను అధిగమిస్తారు. ఎంత శ్రమ పడ్డా కూడాను ఫలితం మాత్రం కష్టమే. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలను వింటారు. ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోదాలు, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి పదంలోకి సాగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని వీరు దర్శించడం వలన, పూజించడం వలన విశేష ఫలితాలు వస్తాయి. ఇకపోతే మకర రాశి, వీరికి ఆశయం అనేది సిద్ధిస్తుంది. కానీ వీరు ఆత్మబలంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. వీరికి శుభయోగం కనిపిస్తుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వీరు మంచి పనులు చేసి కీర్తిని గడిస్తారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. అధికారుల అండ లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. శ్రద్ధ పెట్టి పనిచేస్తే విఘ్నాలు దరి చేరవు. వీరు చేసే భూ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గృహ యోగాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతున్నాయి. విలువైన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. ప్రారంభించిన పనులు, చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వివాదాలు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. షేర్లు, భూముల క్రయ విక్రయాలు లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల గురించి సమాచారం అందుకుంటారు. మీరు విష్ణు నామస్మరణ చేస్తే చాలా మంచిది. ఇకపోతే కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అదృష్టకాలం నడుస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు నిర్మలమైన మనస్సుతో చేసే పనులు కార్యసిద్ధిని ఇస్తాయి. వీరు విశేషమైన గౌరవాన్ని పొందుతారు. వీరు అత్యద్భుతమైన ఆలోచనలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. వీరికి సమస్త నిర్ణయం కలిసి వస్తుంది. మంచి పనులకు శ్రీకారం చుడతారు. వీరి ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. శుభవార్తలు వింటారు. అనుకోని విధంగా అతిథుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం పొందుతారు.
ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. అలాగే బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. ధనలాభం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రారంభించిన వ్యవహారాలు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు శివనామస్మరణ చేస్తే గనుక విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మేషరాశి వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. వీరు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. వీరు మంచి మనసుతో ఏవైనా పనులు తలపెడితే ఖచ్చితంగా వీరికి విజయం అనేది లభిస్తుంది. వీరికి ఒత్తిడి కలిగించే అంశాలు కనిపిస్తున్నాయి. వీరు నిర్ణయం తీసుకోవడంలో తడబాటు పడకూడదు. వీరికి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సమాజంలో వీరికి గౌరవం అనేది లభిస్తుంది. వీరు బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే ఇంట్లోనే విశేషమైన ఫలితాలు లభించేలా చేస్తారు. వీరు సాయిబాబాను స్మరించడం ద్వారా విశేష ఫలితాలను చూస్తారు. ఇకపోతే వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులు మనోబలంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వీరికి సమయస్ఫూర్తి అవసరం. క్రమశిక్షణతో పనిచేయాలి. అప్పుడే అనుకున్నది దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం మీరరాదు. ఇక సమస్యాత్మక నిర్ణయాల వలన వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. వీరికి ధనలాభం ఉంది, కానీ ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ప్రయాణాల్లో సమస్యలు ఎదురవుతాయి. వీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేసుకుంటే వీరి ఆశయ సాధనకు సూర్య నమస్కారం సహకరిస్తుంది. ఇకపోతే మిథున రాశి. వీరికి అదృష్ట యోగం ఉంది, కానీ వీరు తగినంత ప్రయత్నం చేయాలి. వీరు ఖచ్చితంగా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వీరికి ఆత్మబలం కూడా పెరుగుతుంది. ఈ మిథున రాశి వారి జాతకులు మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది. వీరి నిజాయితీని వీరికి రక్షణగా ఉంటుంది. వీరు కుటుంబ సభ్యుల సహకారంతో ఆనందంగా జీవిస్తారు. వీరికి లక్ష్మీ ఆరాధన వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఇకపోతే కర్కాటక రాశి. వీరు ఆచితూచి వ్యవహరిస్తే విజయం తప్పనిసరిగా వస్తుంది. వీరు లక్ష్యం సిద్ధించే వరకు శ్రమిస్తూనే ఉండాలి. పట్టుదలతో అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. వీరికి దైవ బలం అనేది రక్షిస్తూ ఉంటుంది. వీరి అవసరాలకు ధనం అనేది తప్పకుండా లభిస్తుంది. వీరి గృహ ప్రయత్నాల్లో పురోగతి లభిస్తుంది. వీరు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే చాలా వరకు విశేషమైన ఫలితాలు వస్తాయి. కానీ వీరికి దృఢ సంకల్పం అనేది అవసరం. వీరికి అభీష్ట సిద్ధి అనేది కనిపిస్తుంది. ప్రతినిత్యం కూడాను వీరు ఆదిత్య హృదయాన్ని పాటించాలి. ఇకపోతే సింహరాశి. వీరికి అద్భుతమైన శుభకాలం గడుస్తుంది. వీరు ధర్మచింతనతో అభివృద్ధి సాధిస్తారు. కానీ వీరు స్పష్టమైన ఆలోచనలు చేయాలి. వ్యాపారాల్లో విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. వీరి కష్టానికి రెట్టింపు ఫలితాలు వీరు పొందుతారు. వీరు స్వశక్తితో పైకి వస్తారు. పనుల్లో నిబద్ధత ఉంటుంది. అలాగే సమాజంలో ప్రత్యేకమైన గౌరవం వీరికి లభిస్తుంది. వీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. అలాగే దుర్గాదేవిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే కన్యా రాశి. వీళ్ళకి చక్కని దైవ సిద్ధి కనిపిస్తుంది. వీరు లక్ష్యంపై దృష్టి పెడితే ఇంకా విశేషమైన ఫలితాలు వస్తే విషయంలో కూడాను ఆచితూచి అడుగు వేయాలి. వీరి ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉంటారు. సంయమనంతో ముందుకు సాగాలి. అప్పుడే ఉపద్రవాల నుంచి మీరు బయటపడతారు. వీరికి పొదుపు చాలా అవసరం. వీరు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే విశ్లేషమైన ఫలితాలు చూస్తారు. ఇకపోతే మీనరాశి. వీరికి వృత్తి కార్యాల్లో శ్రద్ధ అనేది అవసరం. చంచలత్వం రానివ్వకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి. వీరిని ఎప్పుడు కూడా మనోధర్మం రక్షిస్తూ ఉంటుంది. వీరి సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. కావున వీరు స్నేహితుల సలహాలు తీసుకోవడం మంచిది. వీరికి కాలం వ్యతిరేకంగా ఉంది. సంయమనంతో పనిచేయాలి. బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమించాలి. వీరి మౌనం సమస్యలను పరిష్కరిస్తుంది. సంతానంకి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. గృహయోగం పొందుతారు. కుటుంబంలో కీలక విషయాలు చర్చిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా సాగుతూ ఉంటాయి. మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు చాలా దూరంగా ఉండడం ఉత్తమం. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. చర్చా గోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీల్లో లాభసాటిగా ఉంటుంది. వాహన యోగం పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వీరు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ చంద్రగ్రహణం నుంచి ఈ రాశుల వారికి ఏం జరగబోతుందో ఈ వీడియోలో చెప్పిన విధంగా పలానా రాశి వారు పలానా దేవుణ్ణి గనక పూజిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. అన్ని శుభాలే కలుగుతాయి.